నేను బాగున్నానండి. ఇదేం కూర అనుకుంటున్నారా? మనం ఎప్పుడు ఫంక్షన్స్లో, రెస్టారెంట్స్లో, హోటల్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య మనం ఎక్కువగా తింటున్నాం మేథీ చమన్ అనేది. మేథీ చమన్ మనం చాలాసార్లు రోటీస్ కానీ, నాన్స్ కానీ, పూరీలో కానీ, లేకపోతే రైస్ ఐటమ్స్లో కానీ మనం తింటూనే ఉన్నాం, అవునా కదా? సో ఇవాళ మాత్రం నేను మేథీ చమన్ కాదు, నేను పనీర్ క్యాప్సికమ్ పొనగంటి చమన్ చేశాను. చాలా చాలా బాగా చేశాను, చాలా చాలా బాగా వచ్చింది, సూపర్బ్. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పినట్టు లాంగ్ వీడియో చూడండి. నేను లాంగ్ వీడియో షేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉండే పొనగంటి కూర, పనీర్ క్యాప్సికమ్ చమన్ చాలా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ టెక్స్చర్లోనే ఉండాలండి, చాలా చాలా బాగుంటుంది. మనం పులావ్స్ చేసుకున్న, బిర్యానీ చేసుకున్న, నాన్స్లో బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, పుల్కాస్లోకి బాగుంటుంది, అలాగే ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది. మనం చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. కానీ నేను క్యాప్సికమ్ వేసుకున్నాను, క్యాప్సికమ్ పనీర్ పొనగంటి చమన్ అద్రిపోయింది. నేను వేసిన మసాలా పౌడర్స్ ఏంటో మీకు తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా చాలా టేస్టీగా ఉండే కూరండి. ఈ టైంలో నేను ఒకసారి మీకు చూపించేస్తాను. కొంచెం చిక్కటి పాలు మాత్రం బాగా పోసుకోవాలి, అలాగే కొంచెం పెరుగు వేసుకోవాలి. దీనికి ఇదేనండి మంచి టెక్స్చర్ ఇచ్చేది, మంచి టేస్ట్ ఇచ్చేది. ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి, ఆ మసాలాలో కలిసిపోవాలి, ఆ క్యాప్సికమ్ పనీర్లో మొత్తం కలిసిపోవాలి. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనాతో గార్నిష్ చేసేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి, అంతేనండి. ఆల్రెడీ నేను అంతా వేసేసాను, మీకు షార్ట్లో చూపించడానికి, మిమ్మల్ని టెంప్ట్ చేయడానికి నేను చేస్తున్నాను. సో తప్పకుండా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ప్రమోట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి. చాలా చాలా టేస్టీ అయిన కూర మిస్ అయిపోతారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. తప్పకుండా చేసుకోండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా టేస్టీ అయిన రెసిపీస్ మీకు నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ వెరీ టేస్టీ క్యాప్సికమ్ పనీర్ పొనగంటి చమన్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.